ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 5వ చరణంలో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి ఘనపరచడం ఆయనను ఎరిగినటువంటి వారికి సాధ్యం. ఎందుకనగా ఆయన ఘనమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు. ఆయన వేవేల దూతలతో దివారాత్రములు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో స్తుతినందదగినటువంటి దేవుడు. దేవుని వాక్యం మనకేమని సెలవిస్తూ ఉంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఘనపరచడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యం. అబ్రహాము, మన పితరుడైనటువంటి అబ్రహాము మోరియా పర్వతం మీద దేవుడు తన కుమారుని బలిగా ఇచ్చి ఘనపరచమన్నప్పుడు ఏమాత్రం వెనక తీయక తన కుమారుడైన ఇస్సాకుని తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి ఆయన ముందు ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. దీనిని బట్టి దేవుని ఆయన ప్రేమించే విధానాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనంలో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రైస్తవులైనటువంటి వారు, దేవుని బిడ్డలుగా పిలువబడేటువంటి వారు బీదలైనటువంటి వారిని కనికరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, బీదను కనికరించేవాడు మన సృష్టికర్తకైనటువంటి దేవునికి అప్పించేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. అలాగనే మనము బీదలను కనికరించేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఎదుట మనము సాగిలపడుతూ వచ్చినప్పుడు ఆయన మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, తూర్పు దేశపు జ్ఞానుల గురించి దేవుడి మాటలు తెలియజేస్తూ, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆయనను చూచి అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు, ఎవరైతే తమ మనోనేత్రాలు వెలిగించబడి ప్రభువును చూచిన వారుగా ఉంటారో వారు మాత్రమే ప్రభువును ఘనపరిచేవారుగా ఉంటారు. బంగారము సాంబ్రాణి బోలముతో ప్రభుని ఆరాధిస్తూ వచ్చినారు. అలాగన మనము కూడా చేయుదుముగాక.